సీన్ వస్తే సరిపోయారు కదమ్మా. మా చంద్రబాబు నాయుడు గారు 40,000 ఇచ్చారు తల్లి, గుర్తుపెట్టుకున్నాం. ఓకే సార్, ఓకే సార్. రామచర్ల ఓకే సార్, 50,000 ఇచ్చారు. ఓకే సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. వేరే వాళ్ళ దగ్గర పెట్టావా? అటు పెడితే మన వేరు కదా సార్. సార్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కష్టాల్లో ఉండకూడదు, ఎవరికైనా అనారోగ్యం అనేది వచ్చినప్పుడు ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థికంగా ఎంతో కొంత సహకారం అందించి అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మొత్తం మనకి 31,53,000 రూపాయలని 58 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించడం జరిగింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 12,02,56,000 రూపాయలని 1,524 మందికి అందించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో మన కొండేపు నియోజకవర్గానికి సహకరించి అదేవిధంగా వందలాది కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఒకటే అంటున్నారు, వైద్యానికి ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికిపోకూడదని. అందుకోసమే 25 లక్షల రూపాయలతోటి ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నారు. ఇంతేకాకుండా ప్రజలందరి యొక్క రికార్డ్స్ మొత్తాన్ని ఆన్లైన్ చేసి సంజీవని ప్రాజెక్టును తీసుకురాబోతున్నారు. అది బిల్ గేట్స్ సహకారంతో సంజీవని పథకాన్ని ప్రారంభిస్తబోతున్నాం. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చేస్తున్నాం. దానివల్ల అత్యవసరంగా మనకి ఏ ప్రమాదం రాబోతుందో కూడా అలర్ట్ చేసి వారికి వైద్యం అందించి ప్రాణాలను కాపాడే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందు కుప్పంలో చేశారు. కుప్పంలో దాదాపుగా ఇలాంటి 60,000 మందికి ఈ ఏ ప్రమాదాలు ఉన్నాయో కూడా గమనించి చేసిన పరిస్థితిని చెప్తా ఉన్నారు. చిత్తూరు జిల్లా చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రం అంతా కూడా రేపు 1వ తేదీ నుంచి చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా మీ రికార్డ్స్ని ఇచ్చే డేటా కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. ఈ రాష్ట్రం ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఆరోగ్యం అనేది ఒక ముఖ్యమైన భాగస్వామి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి ఆర్థిక సహకరిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.